విశాఖ జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ బాలికల సంరక్షణ విషయంలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే ఐసిడిఎస్ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో కళాజాత ద్వారా పలు సామాజిక అంశాల మీద విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఐసిడిఎస్ విశాఖ అర్బన్ ప్రాజెక్టు పర్యవేక్షణలో కేజీహెచ్ గైనిక్ ఓపీ విభాగం ఆవరణలో భద్రం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కళాకారులు స్కిట్స్ ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించేలా పలు అంశాలు ప్రదర్శించారు. బాల్య వివాహాలు, లింగ నిర్ధారణ పరీక్షలు, అంగన్వాడీ కేంద్రాలు అందించే సేవల గురించి వివరించారు. గర్భిణీలు విధిగా అంగన్వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తే జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. బాల్య వివాహాల వలన కలిగే అనార్థాలను కళ్లకు కట్టినట్లు వివరించారు. ఐసిడిఎస్ విశాఖ అర్బన్ ప్రాజెక్ట్ సిడిపిఓ నీలిమ, అదనపు సిడిపిఓ శ్రీలత సమక్షంలో కళాకారులు పలు రూపకాలు ప్రదర్శించారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నుంచి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ విశాఖపట్నం అర్బన్ ప్రాజెక్ట్ నుంచి కళాజాతర వేలోని ప్రజలకి అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తున్నారు. బాలికల లైంగికంగా ఇబ్బందులు, అత్యాచారాలు, అలాగే పోక్సో చట్టము, బాల్య వివాహాల చట్టము, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, మాతృత్వ వందన యోజన, ముఖ్యంగా గర్భవతులు బాలింతలకి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వారు చాలా సర్వీసెస్ ఇస్తున్నాము. సప్లిమెంటరీ న్యూట్రిషన్ ఇస్తున్నాము. అందులో భాగంగానే పిల్లలకి గర్భవతులు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోకూడదు, దాని పట్ల మాతృత్వ వందన యోజన ప్రకారంగా గవర్నమెంట్ ఎన్ని ఫస్ట్ పేమెంట్లోని కానీ 5,000 రూపాయలు ఇవ్వడం కానీ, రెండో ప్రెగ్నెన్సీలో చూసుకున్నట్లయితే ఆడపిల్ల పుట్టితే 6,000 రూపాయలు ఇవ్వడం కానీ, సో ఇవన్నీ కార్యక్రమాలని కళాజాతర రూపంలోని మన 5 మండలాల్లో మహారాణిపేట, గోపాలపట్నము, చిన్నగదిలి, ఆర్లోవ కానీ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ కళాజాతర రూపంలో చేస్తున్నాం. ప్రాజెక్టు పరిధిలో గల మహారాణిపేట, గోపాలపట్నం, చినగదిలి, ములగాడ మండలాల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల సమీపంలో ప్రతి నెల కళాజాత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నపిల్లలు, గర్భిణీలు, బాలింతలకు పౌష్టిక ఆహారం అందజేస్తారని కళాకారులు తెలిపారు. వైకే రాజు కళాజాత సంస్థ కళాకారులు సైతం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని సీతమ్మధార, మద్దెలపాలెం, అల్లిపురం, మల్కాపురం, పెదజాలరిపేట, మంగాపురం కాలనీ తదితర ప్రాంతాల్లో ఇటీవల కళాజాత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఏంటంటే ఎక్కువగా దేశంలో మాతా శిశు మరణాలు అనేవి బాల్య వివాహాలు చేయడం వల్లే జరుగుతున్నాయి. అంటే ఒక తల్లి బిడ్డకు ప్రసవించే సమయంలో, జన్మనిచ్చే సమయంలోనే ఈ మాతా శిశు మరణాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ మాతా శిశు మరణాల వల్ల మహిళలు ఆరోగ్యంగా ఉండాలనే సదుద్దేశంతో గవర్నమెంట్ వారు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తరపు నుంచి ఈ కార్యక్రమాలు మా కళాకారులకు ఇచ్చారండి. మా కళా బృందం ద్వారా ఇప్పుడు ఐసిడిఎస్ ద్వారా మేము ఒక 6 అంశాలు, అంటే పోక్సో యాక్ట్ కానీ, లేకపోతే ప్రధానమంత్రి మాతృవందన యోజన అనే పథకం గురించి కానీ, లేకపోతే గుడ్ టచ్ బ్యాడ్ టచ్, అలాగే బాల్య వివాహాలు, అలాగే లింగ నిర్ధారణ పరీక్షలు, ఇటువంటి అంశాల మీద 6 అంశాల మీద మేము జిల్లా వ్యాప్తంగా కూడా కళాజాత వీధి నాటికల ద్వారా అవగాహన కలిగిస్తున్నాం.